రైట్ మోంతా తుఫాన్ కలవర పెడుతోంది. మరింత బలపడి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతోంది. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో, కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రైట్ మోంతా తుఫాను కలవర పెడుతుంది. మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. గడిచిన 6 గంటలకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతోంది. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో, కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఏదైతే గత రాత్రి తుఫానుగా మారినటువంటి మెంతా తుఫాను ఇప్పుడు తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది ముందుకు కదులుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో 190 కిలోమీటర్ల మచిలీపట్నానికి ఇది కేంద్రీకృతమైంది. ఇది ఈ రోజు సాయంత్రం తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. తర్వాత 18 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుఫాను అంటే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా తీవ్ర అల్పపీడనం తుఫానుగా కొద్దిసేపటి క్రితం మారిన తర్వాత ఇప్పుడు తాజాగా తీవ్ర తుఫానుగా ఇదైతే రూపాంతరం చెందింది. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది. ప్రజలకు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం కూడా చాలా సివియర్ గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా భయంకరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు అలల తాకిడి ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా ముంపుకు గురయ్యే అవకాశాలు ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి ఇది రాత్రికైతే తీరం దాటిన తర్వాత మరో 18 గంటలు దీని ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ వైపునకు మోంతా తుఫాను తరుముకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీని తీవ్రత కోనసీమ ప్రజలను కలవరానికి గురిచేస్తుంది. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వచ్చే 2 రోజులు గడిస్తే గండం గట్టెక్కిట్లేనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మండల అధికారులను అలర్ట్ చేశారు కలెక్టర్లు. ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివచ్చేలా అధికారులు ఒప్పించారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించారు. మరోవైపు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం 93 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీని పరిధిలోని 7 మండలాల్లోని 34 గ్రామాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తీర గ్రామాల్లోనే 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరం వెంబడి ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావానికి జిల్లాలో 9 మండలాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రభావిత ప్రజలకు సహాయం అందించేందుకు 27 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాట్రేనికోన మండలంలోని మగసాని తిప్ప భౌగోళికంగా ఓ దివిని పోలి ఉంటుంది. ఓవైపు సముద్ర తీరం, మరోవైపు గోదావరి పాయలతో చుట్టూ నీరుతో ఉంటుంది. ఈ గ్రామంలో 400 మంది జనాభా ఉంటారు. సరైన జీవనోపాధి లేక చాలా మంది వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో 80 మంది లోపే నివాసం ఉంటున్నారు. బలుసు తిప్ప నుంచి సుమారు 45 నిమిషాల పాటు గోదావరి పాయలు ఉప్పటేర్ల మధ్య పడవ ప్రయాణం చేయాలి. విపత్తుల వేళ ఇక్కడ రాకపోకలు చాలా ప్రమాదకరం. 1996 తుఫాను సమయంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం అక్కడి వారిని బలుసు తిప్పకి తరలించారు. తుఫాను కాకినాడ సమీపంలో లేదా అమలాపురం, పశ్చిమ గోదావరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత రేపు వేకువజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సుమారు 13,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 11,000 ఎకరాల్లో వరి పొలాలు ముంపునకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 4,000 విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచారు. సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా 2 COW సమకూర్చింది. రైట్, దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, దీనికి సంబంధించి డీటెయిల్స్. ఏపీ వైపునకు మోంతా తుఫాను తరుముకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీని తీవ్రత కోనసీమ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వచ్చే 2 రోజులు గడిస్తే కానీ గండం గట్టెక్కట్లేనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మండల అధికారులను అలర్ట్ చేశారు కలెక్టర్. ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివచ్చేలా అధికారులు ఒప్పించారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించారు. మరోవైపు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం 93 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీని పరిధిలోని 7 మండలాల్లోని 34 గ్రామాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తీర గ్రామాల్లోనే 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరం వెంబడి ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావానికి జిల్లాలో 9 మండలాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రభావిత ప్రజలకు సహాయం అందించేందుకు 27 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాట్రేనికోండ మండలంలోని మగసాని తిప్ప భౌగోళికంగా ఓ దివిని పోలి ఉంటుంది. ఓవైపు సముద్ర తీరం, మరోవైపున గోదావరి పాయలతో చుట్టూ నీరుతో ఉంటుంది. ఈ గ్రామంలో 400 మంది జనాభా ఉంటారు. సరైన జీవనోపాధి లేక. రైట్, దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.
రాజేష్, ఈ మోంతా తుఫాన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉన్నాయి? కంప్లీట్ డీటెయిల్స్. ఏవైతే మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూసుకుంటే వీటికి సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే తుఫాను ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇప్పటికే ప్రజాప్రతినిధులు అలాగే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ గా రూరల్ పగడాలపేట సంబంధించి సంబంధించి ఇప్పటికే వచ్చిన ఎవరైతే ఉన్నారో ప్రజానికానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాటర్ బాటిల్ కూడా అందించే పరిస్థితి అయితే ఇక్కడ వచ్చిన ఎవరైతే భరోసా కేంద్రానికి అలాగే శానిటైజర్ పోలీస్ వీరంతా కూడా అందుబాటులో ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ భరోసా కేంద్రానికి వచ్చిన దానికి ఏవైతే సుమారు 15 మంది రకాలుగా ఇక్కడ సన్నిహిత వచ్చిన ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు స్థానిక ఎవరో అంటే ఎవరైతే భరోసా కేంద్రాల్లో ఉన్నారో వారికి ఎలా చూస్తున్నారు కూడా ఆవిడే స్వయంగా ఈ మెడికల్ టెస్ట్ తీసుకున్నారు. మేడం చెప్పండి, అది ఏంటి వచ్చిన భరోసా కేంద్రంలో కేంద్రాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. మొన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం అంతా ఇదే ఏర్పాట్లు ఉన్నాము. ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి